హాయ్ హలో అండి. ఈరోజు అయితే ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను మీకు. నేను బుధవారము నేను ఒక పెయింటింగ్ వేస్తున్నానని చెప్పినా కదా మీకు. అది స్టార్ట్ చేసినాను, సగం అయిపోయింది. సో నిన్న ఏం జరిగిందంటే, నిన్న నా టైం బాగాలేదు, ఎందుకో మరి తెలీదు. నిన్న మార్నింగ్ లేచినప్పుడు మొత్తం పని అంతా అయిపోయి చేసుకున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. సో మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదన్నమాట. సో ఉండే పని మొత్తం చేసుకొని ఇంకా అంతా అయిపోయింది. 12:30 అయిపోయింది. మధ్యాహ్నము 12:30 అయిపోయింది. సరే ఇంకా బాబు వస్తున్నాడు, బాబు కూడా తినడానికి ఫుడ్ రెడీ చేస్తున్నాను. వంట అంతా అయిపోయింది. ఇంకా బట్టలన్నీ చాలా ఉంటాయి. ఇక సాటర్డే పూజ చేసుకోనని చెప్పి మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాను. బట్టలన్నీ ఉతికేసి మొత్తం అన్ని పని అయిపోయింది. వంట కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా బాబు 12:30కి వస్తున్నాడు. తను కూడా తినడానికి సపరేట్గా కిచిడి చేస్తానండి. కారం తినడు. అది కూడా మీకు వీడియో పెడతాను. అది చేశాను అనమాట. బాబు వచ్చాడు కదా, నేను స్నానం చేద్దామని చెప్పి వాటర్ పెట్టుకున్నాను. ఇంకా వాటర్ పెట్టుకుని స్నానం అయిపోతే తర్వాత మళ్ళీ కొన్ని మ్యారేజ్ బ్లౌజెస్ వచ్చినాయి. ఇంకా పని ఉంది చాలా. సో ఇంకా పెయింటింగ్ సైడ్ కూడా చేయాలని చెప్పేసి నేను అన్నీ చేసుకున్నాను. ఇంకా బాబు వచ్చినాడు కదా అని చెప్పేసి బాబు కూడా అన్నం తినిపించేశాను. తను 12:30కి వస్తాడు, మళ్ళీ 1:30కి వెళ్ళిపోతాడు అనమాట. మా ఆయన మళ్ళీ తినేసి వాడిని తీసుకెళ్ళి స్కూల్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. నేను తనకి ఇంకా 12:30కి వచ్చినాడు కదా చేశాను. తనకి 1 కల్లా తినిపించేస్తాను. ఇంకా స్నానం చేసి వచ్చి తిందాంలే అనుకున్న, పొద్దు నుంచి టిఫిన్ చేయలేదు. నిన్న నా టైం బాగాలేదు. ఏమైందంటే వాటర్ పెట్టుకున్నాను స్నానానికి, మాది గ్రీజర్ పాడైపోయింది. సర్లే ఇంకేముంది, మళ్ళీ ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా ఎలాగో ఎండల కాలం వస్తుంది, మనం వేడి నీళ్ళు పోసుకోం కదా అని చెప్పేసి అడ్జస్ట్ అవుదాంలే అనుకున్నాం. గ్యాస్ మీద వేడి చేస్తామండి. ఏమైందంటే నిన్న బాగా నీళ్లు వేడి చేసుకున్నాను, తలస్నానం చేద్దామని కొంచెం బాగా వేడిగా పెట్టుకున్నాను. అన్నం ఉడుకుతుంది కదా, అలా ఉడుకుతున్నాయి. బాబుకి అన్నం పెట్టేటప్పుడు నేను చూసుకోలేదు, అవి బాగా వేడిగా అయిపోయినాయి. నేను చేసిన పొరపాటు ఉంటే బాగా వేడైపోయిన నీళ్లు బాగా బాబుకి అన్నం పెట్టేసి స్నానం చేద్దామని చెప్పేసి బట్టలు తీసుకున్నాను. వెళ్దాం అనుకునేసరికి నేను చేసిన పొరపాటు మీరు ఎవరు చేయకూడదని నేను చెప్తున్నాను. ఈ వీడియో తీయడం కూడా అందుకే కారణము. ఏమైందంటే, నేను స్టవ్ దగ్గర క్లాత్ పెట్టుకుంటాను అనమాట మనం పట్టుకోవడానికి. నేను మామూలు క్లాత్ ఏదైనా తీసుకుంటే సరిపోయేది. సో ఇది మెత్తగా ఉంది కదా, పెద్దగా ఉందని చెప్పేసి మా వారు బనీన్ వేసుకుంటారు కదా, ఇది ఏమైందంటే పాతది కదా అని చెప్పేసి నేను స్టవ్కి యూజ్ చేసుకోవడానికి పెట్టుకున్నాను. మెత్తగా ఉంది, బాగుంటుంది, చేయి కాలదని చెప్పేసి. అది నేను అంటే ఇట్లా సిల్వర్ది పాత్ర ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకుంటాను వాటరు. దా ఏమైందంటే ఇది ఇలా అలాగే బనీన్ పాతది అయిపోయింది. ఇది అలాగే పెట్టుకున్నాను స్టవ్ దగ్గర. బాగా నీళ్ళు కాగాయి. బాబుకి అన్నం తినిపించేసి స్నానం చేసి ఇంకా అన్నం తినేసి బజార్కి వెళ్ళాలి, కొన్ని తెచ్చేట్టుకున్నాయి, మెటీరియల్ తెచ్చుకోవాలని అనుకున్నాను. బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత స్నానానికి వెళ్దామని. నేను చేసిన పొరపాటు ఇదే అండి. దీనివల్ల నిన్న నేను ఎంత బాధపడ్డానో, ఎంత ఇబ్బంది పడ్డానంటే నరకంగా అనిపించేసింది నాకు. మార్నింగ్ మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 6:30 వరకు ఎంత ఏడ్చానంటే ఆ మంటకి నొప్పికి తట్టుకోలేక స్నానం చేద్దామని వెళ్ళాను. ఈ క్లాత్ ఇవన్నీ తీసుకెళ్ళి వాటర్ తీసుకెళ్దామని ఇట్లా పట్టుకున్నాను. సో ఇది ఏమైందంటే, ఇది ఉంటుంది కదా, ఇది స్టవ్కి మనము గ్యాస్ ఆన్ ఆఫ్ చేస్తాం కదా, దాన్ని తగులుకొని వాటర్ మొత్తం ఇలా చేయి మీద ఒలికిపోయింది. చేయి మీద చూసారా చేయి ఎలా అయిపోయిందో చూడండి. మొత్తము ఇదంతా మొత్తం వాటర్ పడిపోయింది. ఇక్కడంతా వాపు వచ్చేసింది. ఇదిగోండి ఇదంతా వాపు వచ్చేసి చూడండి, ఈ చేయికి ఎంత డిఫరెన్స్ ఉందో. సో బ్లాక్ ఏం కాలేదు. మ్యాటర్ ఏంటంటే, ఇది బ్లాక్ ఎందుకు అనిపిస్తుందంటే, మా అన్న ఏమైందంటే, మా అన్న అది ఇంకు తెచ్చాడనమాట. మన పెన్నుకి వేస్తాం కదా ఇంకు, అది తెచ్చినాడు. అంటే బొబ్బలు రాకుండా ఉంటాయని చెప్పి అది తెచ్చి అప్లై చేశాడు. అయినా నాకు మంట తగ్గలేదు. పాపం ఆయింట్మెంట్ ఇచ్చి వెళ్ళాడు, అది తగ్గలేదు. చూడండి నేను ఆయింట్మెంట్ తెచ్చాడు ఎమర్జెన్సీగా. ఇది కొంచెం పట్టించుకున్న కొంచెం కూడా తగ్గలేదండి. ఇది ఏం ఆయింట్మెంటో నాకు కూడా తెలీదు. పాపం తెచ్చి ఇచ్చాడు, కొంచెం కూడా తగ్గలేదు. మళ్ళీ ఇంకు తీసుకొని వచ్చినాడు. మావారు ఏమనుకున్నారంటే, నేను ఆ వేడి నీళ్ళు పడేసరికి నాకు మైండ్ పనిచేయలేదు. గట్టిగా అరిచేసాను. ఇంకా గబగబా వేసి ఎట్లా నేను చల్లీలలో పెట్టింటే మొత్తం బొబ్బలు వచ్చేసాయి. గబగబా కొబ్బరి నూనె పట్టించేసాను. టెన్షన్లో మైండ్ పనిచేయలే. తర్వాత తగ్గలేదు. మా అన్నకు ఫోన్ చేస్తుంటే బయట ఉన్నారు. ఆయింట్మెంట్ తెచ్చిచ్చినాడు, తగ్గలేదు. మా వారు ఏమనుకున్నారు, కొంచెమే అనుకున్నారు. ఇంత జరిగిందని పాపం ఆయన కూడా తెలీదు. స్కూల్ టైం అవుతుంది, బాబుకి నేను తీసుకెళ్ళన్నాను. ఆ పడేసరికి ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏదో కొంచెమే సింపుల్గా అయినట్టుంది, ఎందుకు ఇంత అడవిడి చేసింది అనుకున్నారు. ఆయన అంత గమనించలేదు. నేను కూడా కొంచెమే అనుకున్నాను. తర్వాత నాకు ఇది మొత్తం మంట వచ్చేసింది చెయ్యి.
బాగా మా ఆయన ఇంకా టైం అయిపోతుందని బాబుని స్కూల్కి తీసుకెళ్ళని చెప్పాను, తీసుకెళ్ళిపోయాను. పాపం అయితే బాగా తిట్టేశాను కోపంలో. నేను మైండ్ పనిచేయలే, నాకు మంటలు వేస్తా అంటే గంధమి అది బాగా తిట్టేసి ఎట్లా అంటే అట్లా తిట్టేసాను పాపం కోపంలో. పాపం ఆయన కూడా ఏమనలేదు, ఆయన ఏదో నొప్పితో అలా తిడుతుందిలే అనుకున్నాను. ఏదో కొంచెం జరిగింది అనుకున్నాను, ఆయన కూడా తెలీదు. డ్యూటీకి వెళ్ళిపోయారు బాబుని వదిలేసి. తర్వాత మా అన్నేమో ఆయింట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు, ఇది పట్టించుకున్నాను, తగ్గలేదు. భయంకరమైన మంట ఎట్లా ఉందంటే నిప్పులలో పెడితే ఎట్లా ఉంటుందో అట్లా బగబగ మండుతుంది. నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 వరకు నరకం అనిపించానండి నేను. నేను చేసిన పొరపాటు ఇది, ఈ పొరపాటు మీరు చేయొద్దు. మీరు స్టవ్ దగ్గర పెట్టుకుంటే సో ఇది ఉంది కదా, ఇది కట్ చేసేసి మొత్తం ఇక్కడ వరకు పెట్టుకోండి, అప్పుడు దేనికి తగులుకునే అవకాశం ఉండదు. లేదా టవల్ ఏదైనా తీసుకోండి, టవల్ కానీ ఏదైనా కాటన్ క్లాత్ కానీ మామూలుగా ఉండే తీసుకోండి. ఇట్లా ఏమైనా ఉండేటి మాత్రం తీసుకోవద్దు. దీనివల్ల నేను ఎంత బాధపడ్డా అంటే నిన్న అంత నరకం పంపించాను. అన్నం కూడా తినలేదు, ఇంకా ఏడుస్తూ ఒక్కదాన్ని. మా అన్న పాపం ఏదో పని ఉందని తెచ్చి వెళ్ళిపోయాడు. తనకు కూడా తెలీదు, ఏదో కొంచెం అనుకొని తెచ్చిచ్చిపోయినాడు. తర్వాత 3:30 వరకు నరకం అనిపించేస్తా. పాపం అప్పుడు వచ్చాడు మా అన్న. వచ్చి నేను ఏడుస్తుంటే చూస్తే ఏమైంది, కొంచెమే ఏదో ఎక్కువైందని చెప్పా. పాపం అప్పుడు మళ్ళీ ఇంకొక ఆయింట్మెంట్ తెచ్చాడండి. ఇది కూడా తెచ్చాడు పాపం. అది కూడా పని చేయలేదు నాకు. ఇంకో తెచ్చి అన్నీ పట్టించాడు, ఏం పని చేయలేదు. ఇంక మంట తట్టుకోలేక నేను ఐస్ వాటర్ పెట్టుకొని ఐస్ వాష్లో పెట్టుకొని కూర్చున్నాను. ఇంకా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఐస్ వాటర్లో అలాగే పెట్టి చెయ్యి బయటికి తీస్తుంటే మండుతుంది. ఐదులో ఎంతసేపు అని పెట్టాలి, అట్లా పెట్టి నాకు వాటర్ అంతా ఇదైపోయి ఇట్లా చూడండి బాగా లావుగా అయిపోయింది, మొత్తం ఉబ్బిపోయింది అనమాట. అంతే, చాలా వాపు వచ్చేసింది అంతే. ఇదంతా చూడండి, చెయ్యి ఇట్లా అనడానికి రావడం లేదు, ఈ చెయ్యి ఇంత ఫ్రీగా మోతుంది, ఇది రావడం లేదు. ఇది ఎంత నొప్పి లేస్తుంది, బాగా వాపు వచ్చేసింది. అంటే లోపల వాటర్ ఉన్నాయేమో. నేను మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వాటర్లోనే పెట్టిన, ఈ మంట తట్టుకోలేదు. హాస్పిటల్కి వెళ్దామంటే మధ్యాహ్నం ఎవరు ఉండరు కదండి, అందుకని ఆయింట్మెంట్ తెచ్చాడు. అన్న పట్టించుకోలేదు, ఎక్కువ వచ్చేసింది. మళ్ళీ మా అన్న మధ్యాహ్నం పాపం కల్పిస్తే అన్నం ఒక స్పూన్తో 2 స్పూన్లు తిన్నాను. అప్పుడు తిన్నాను, కళ్ళు తిరుగుతున్నాయి, ఇంకా ఏడ్చి మార్నింగ్ నుంచి ఏం తినలేదు. స్నానం చేద్దాం వాటర్ పెట్టుకున్నా వాటర్ పడింది. ఇంకా నరకం మధ్యాహ్నం నుంచి. ఎంత బాధపడ్డానంటే నాకు నిజంగా ఇది మన ఫ్లాష్ బ్యాక్ అన్ని గుర్తునే వచ్చినాయి. మా చిన్నప్పుడు వేరే అక్క కొంచెం సూసైడ్ చేసుకుంది అనమాట, కిరోసిన్ బట్టి అంటూ పెట్టుకుని. అది గుర్తొచ్చేసింది. ఈ కొంచెంకే ఇట్లా ఉంటే ఆ అక్క ఎట్లా భరాయించింది దేవుడు అనిపించేసింది. అట్లన్నీ కొన్ని ఇన్సిడెంట్ అన్నీ నాకు గుర్తుకొచ్చినాయండి. అంత భయంకరమైన నొప్పి వచ్చేసింది. ఇది మొత్తం పడిపోయింది వాటర్ మొత్తం. అంటే నేను చేసిన పొరపాటు దీనివల్ల. దయచేసి మీరు అలాంటి పొరపాటు చేయొద్దు. గ్యాస్ మీద వాటర్ వేడి చేసుకునేదైతే బకెట్ తెచ్చి జగ్గుతో పోసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. టెన్షన్ పడొద్దు. నేను టెన్షన్ పడలేదు, కానీ ఎందుకో నా టైం బాగాలేదు నిన్న, దానివల్లే నాకు చెయ్యి పరిస్థితికి వచ్చింది. ఆ వర్క్ మొత్తం ఆగిపోయిందండి. పెళ్లి బ్లౌజులు అన్నీ అర్జెంట్ వచ్చినాయి, అవి పక్కన పెట్టేశాను. ఒక చేత్తో ఏం చేయగలుగుతామండి, ఈ చేత్తో చేస్తాం, కానీ ఈ చేయి కొంచెమైనా సపోర్ట్ ఉండాలి, లేకపోతే ఎలా చేయగలుగుతాం, చేయలేము. నా పరిస్థితి అట్లా అయిపోయింది. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇంట్లో ఏం పనులు చేయలే. బాబుని ఒకటి పంపించా, పాప కూడా స్కూల్కి వెళ్ళలేదు, తనకి ఏదో కొంచెం బాగాలేదని. మొత్తం పని అంతా అలాగే ఉంది. ఇప్పుడు మా అక్క పాపం వస్తాననింది, నిన్న కాల్ చేసింటే తనకు తెలిసింది, అరుస్తుంది చెప్పలేదే అని. సర్లే ఎందుకు ఇబ్బంది పట్టి చెప్పలేదని, అట్లా మార్నింగ్ వస్తానండి. ఇప్పుడు బయలుదేరిందంట, వస్తుంది. వచ్చి ఇంకా తను అన్ని పనులన్నీ చేసి వంట చేసి వెళ్తుంది నాకు. సో తన దగ్గర ఉంది కాబట్టి నాకు పర్లేదు, లేకపోతే నా పరిస్థితి అంతే అండి. ఎవరు లేరు చేసేవాళ్ళు. మా హస్బెండ్ ఏమో డ్యూటీకి వెళ్ళాలి, ఆయనకు టైం కుదరదు, హాలిడే ఇవ్వరు. ఇంకా మా అన్న పాపం బాబుని స్కూల్కి వదిలిపెట్టడం, టిఫిన్ తెచ్చడం, ఏవో పనులు చేస్తుంటాడు. మా అన్న ఉండడం బట్టి సరిపోయింది నాకు. మా హస్బెండ్ ఉంటే చేస్తారు, ఆయన డ్యూటీకి వెళ్ళారు కాబట్టి ఆయనకు హాలిడే ఇవ్వరు చిన్న చిన్న విషయాలకంతా. అది నేను ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు ఎందుకు తీస్తున్నా అంటే, మీరు స్టవ్ మీద నీళ్లు కాల్చుకునేటప్పుడు ఏదైనా క్లాత్ బాగుండేది చూసి పెట్టుకోండి, లేదా బకెట్ తీసుకొని వచ్చి దాంతో పోసుకోండి. కానీ ఇట్లా పట్టుకోవడం వల్ల ఏదైనా క్లాత్ తట్టుకుందేమో ఒకసారి చూసుకోండి. నేను ఇలాంటివి మాత్రం పెట్టకండి దయచేసి. ఇది పెట్టుకొని నేను నిన్న నరకం అనిపించేస్తాను. చాలా ఏడ్చాను, ఎంత ఏడ్చానంటే ఎప్పుడు ఇంత ఏడ్చలేదు. 2 సీజన్లు అయినా కూడా ఎంత దెబ్బ దగ్గర ఏడ్చాను, దాన్ని నిన్న అంత ఏడ్చేస్తాను. నేను ఎవరు లేరు ఇంట్లో. ఈ మంట నొప్పి తట్టుకోలేక నాకు ఎట్లా ఉందంటే ప్రాణం పోతే బాగుండు అనిపించేసింది. అంత ఇబ్బంది పడ్డాను దీనివల్ల. సో మీరు కూడా అలాంటి పొరపాటు చేయకూడదనే నేను వీడియో తీస్తున్నాను. ఇప్పటికీ నాకు ఇంకా చేయి నొప్పి తగ్గలేదు. ఇంకా సాయంత్రం నిన్న మళ్ళీ వెళ్ళి మన హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. చర్మ డాక్టర్కి వెళ్ళిస్తే ఆయన ఆయింట్మెంటు, ఇదిగోండి ఆయింట్మెంటు, ఇదేదో ఇచ్చాడు. మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో తెచ్చి పెట్టుకోండి, ఎందుకంటే ఎప్పుడైనా మీకు పనికి వస్తుందేమో. ఇది రివర్స్లో కనిపిస్తుంది దాన్ని, ఇదిగోండి, ఎప్పుడైనా యూజ్ అవుతుందేమో. ఇది పట్టించుకున్న తర్వాతే నాకు కొంచెం మంట అనేది తగ్గింది. ఆ ఆయింట్మెంటు ట్యాబ్లెట్ ఇచ్చాడు 2 టైమ్స్కి. ట్యాబ్లెట్ ఒక 2 డేస్ ట్యాబ్లెట్ ఇచ్చాడు.
టాబ్లెట్ ఇచ్చాడు. ఆ నైట్ వేసుకొని ఈ ఆయింట్మెంట్ కొంచెం పట్టించుకుంటే కొంచెం తగ్గింది. నైట్ ఇంకా కొంచెం లైట్గా ఉంది. అయితే టాబ్లెట్ ఆయింట్మెంట్ వేసి కొంచెం తగ్గింది నాకు. కాకపోతే ఇంకా పెయిన్ ఉంది. ఇది ఎంత పెయిన్ ఉంది, వాపు వచ్చేస్తుంది కదా, చెయ్యి ఇట్లా పూర్తిగా ఇట్లా అనలేను. సో నా పరిస్థితి అదండి. ఇంకా అక్క పెయింటింగ్ సార్ ఇచ్చింది కదా, ఆ అక్క కూడా చూస్తున్నావేమో కులేమక్క నాకు తెలియదు కానీ నీ చీర మధ్యలోనే ఆగిపోయింది. నేనేం చేయలేను. నా ఉన్నట్టుండి నాకు నిన్న ఈ పరిస్థితి జరిగింది. ఈ చీర సగంలోనే ఉంది, ఇంకా వేయలేదు నేను. ఇది కొంచెం తగ్గినాకనే ఇంకా నేను వేయగలుగుతాను. నీది వేద్దామని పెట్టినాను, సగం అయిపోయింది. ఇంకా నా టైం బాగాలేక నిన్న ఇట్లా జరిగింది. నువ్వు వీడియో చూస్తావని నాకు తెలుసు, అందుకనే చెప్తున్నాను. ఇది తగ్గినాక ఇంకా వేసిస్తాను. ఏం చేయలేను నేను. చెయ్యి ఇట్లా అనడానికి కూడా రావట్లేదు నాకు. వేయాలన్నా తీసి స్టాండ్ మీద క్లిప్పులు పెట్టి చేయాలి, చెయ్యి సపోర్ట్ కావాలి, బాటిల్ పట్టుకోవాలన్నా కానీ కుదరట్లేదు నాకు. అంత నొప్పిగా ఉంది చెయ్యి. సో అదే అండి, అక్క ఇచ్చిన చీర వేద్దాం అనుకున్నా. పెళ్లి బ్లౌజులు అన్నీ అలాగే ఉన్నాయి. పని అయితే చాలా ఉంది నాకు. నిన్న టైం బాగా అలా జరిగింది. ఈ వీడియో తీయడం కారణం కూడా ఇదే. మీరు పొరపాటున కూడా అట్లాంటి పనులు చేయొద్దు. నిన్న బాబు ఆ టైంలో బాబు వచ్చింటే బాబు ముందు కూడా పడేవి. ఎందుకో నా టైం బాగుండి వాడు రాలేదు. లేకపోతే వాడు మధ్యలో వస్తుంటాడు, ఏం చేస్తున్నావు మమ్మీ అని. ఎందుకు వాళ్ళ నాన్న దగ్గర ఇక్కడ కూర్చున్నాడు. నాకు ఎందుకంటే వన్ రూమ్లో అట్లా గోడ అడ్డం ఉంది, కనిపించదు. చూపిస్తానండి. బాబు ఇట్లా వచ్చేటప్పుడు కనిపించదు, మన లోపలి నుంచి వచ్చేటప్పుడు. దగ్గర సడన్గా ఎవరైనా వచ్చినా కూడా కనిపించదు. ఎట్లా వాడు అడ్డం రాలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే బాబు మీద అన్ని పడిపోయి నా టైం బాగుంది. నేనే తట్టుకోలేకపోయాను. బాబు అంటే ఇంకా పరిస్థితి ఎలా ఉందో తలుచుకుంటేనే నాకు నిజంగా అండి గుండె కొట్టుకుంటుంది. అంత భయం వేసింది నిన్న. చాలా నరకం అనిపించేస్తాను. మీరు మాత్రం వేడి నీళ్ళు కాంచుకోవాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి దయచేసి. ఇలాంటి పొరపాట్లన్నీ చేయొద్దు. ఇప్పుడు నా ఇంకా 2 days అయితే కానీ ఈ నొప్పి పోయేలాగా లేదు. ఇది అది నేను మీకు వీడియో చెప్దాం కారణం అనేసి ఇదే. మీరు ఇలాంటి ఇబ్బందులు పడకూడదనే, జాగ్రత్త పడతారని, నేను చేసిన పొరపాటు చేయకూడదనే నేను ఈ వీడియో తీస్తున్నాను. నా అవతారం కూడా ఇలాగే ఉంది. ఎందుకంటే చెయ్యి ఇట్లా ఉంది కాబట్టి ఏం చేయలేను. వాటర్లో పెడతాంటే మంటలు వేస్తుంది. ఆ డాక్టర్ ఏం చెప్పినట్టే ఇంకా 2 days వరకు కొంచెం చన్నీళ్ళు అందుకు తగలనియద్దమ్మా, ఇంకా ఎక్కువ అవుతుంది అన్నాడు. అందుకనే జడ కూడా ఏం వేసుకోలేదు. ఇలాగే కూర్చున్నా. ఒక టాబ్లెట్ వేసుకొని టిఫిన్ తినేసి ఇలాగే కూర్చున్నాను. ఇంకొకసారి ఆయింట్మెంట్ చూస్తాను, మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో. ఎప్పుడన్నా పొరపాటున జరిగినప్పుడు ఈ ఆయింట్మెంట్ యూజ్ అవుతుంది. సో ఇది దొరుకుతుందో లేదో బయట నాకు తెలియదండి. చర్మ డాక్టర్ దగ్గరే దొరుకుతుంది ఇక్కడ మాకు. బయట ఎక్కడ దొరకదు ఇది. బయట ఎక్కడ పోయినా ఇవ్వరు. ఆయనే టాబ్లెట్లు ఆయింట్మెంట్ అన్నీ ఆయన ఇస్తాడు. స్కిన్ సంబంధించి మొత్తం ఆయన దగ్గరే దొరుకుతాయి. బయట ఎక్కడ వెళ్ళినా ఇవి మనకు దొరకవు. ఏమో నేను చూపిస్తున్నాను. ఒక మీళ్ళు అయితే తెచ్చుకుంటారేమో అనేసి. సో మాది ఏ ఊరు అని చెప్పలేదు కదా, కడప డిస్ట్రిక్ట్ ప్రొద్దుటూరు అండి నేను ఉండేది. అది మ్యాటర్ అనమాట. ఇప్పటికైతే ఈ వీడియో ఇదే. మీకు మెయిన్ ఈ పరిస్థితి ఎవరికి రాకుండా ఉండడానికి జాగ్రత్త పడతారని నేను వీడియో చేసిన. సో వర్క్స్ ఇంకా ఉన్నాయి వేసేటి, అన్నీ వేసిన తర్వాత చూపిస్తాను. పెయింటింగ్ కూడా శారీ మధ్యలోనే ఆగిపోయింది, ఇంకా సగం ఉంది. సార్ నిన్నే ఈ పని జరగకపోయింటే కంప్లీట్ చేసి ఉండేదాన్ని. నా టైం బాగాలేక ఇలా జరిగింది. సో నేను ఇలాంటివి జరగకూడదని, మీకు తెలుసుకుంటారు, జాగ్రత్త పడతారనే నేను చెప్తున్నాను. ఓకే అండి, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి చెయ్యి ఎలా అయిపోయిందో. నాకు ఇట్లా అనడానికి కూడా రావడం లేదు ఫ్రీగా. సో మీరు ఇలాంటి పొరపాట్లు చేసుకోవద్దు, జాగ్రత్తగా ఉంటారని నేను వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నేను ఈ పెయిన్లో కూడా వీడియో తీస్తున్నా అంటే మీరు తిట్టుకోవద్దు. ఎందుకంటే ఇట్లాంటి పొరపాటు చేయకూడదనే నేను చెప్తున్నాను అంతే. నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, కొంచెం టెన్షన్గా పని అయిపోవాలి అది ఇది హడావిడిలోనో పోసుకున్నానో లేదా నిన్న టైం బాగాలేక పడిందో జరిగింది. మొత్తానికి అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా నొప్పి తగ్గలేదు. హాస్పిటల్కి వెళ్ళేంత వరకు మంట తగ్గలేదు నాకు. సో వేడి నీళ్ళు పడితేనే పేస్ట్ రాయాలంట, అది తర్వాత చెప్తున్నారు. కానీ ఆ టెన్షన్ మనం అంటాం, కానీ ఆ టెన్షన్లో పనిచేయదండి మైండ్. ఆ చెయ్యి కాలిపోయేసరికి ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఇంకా నా టైం బాగుంది, కాలు మీద పడలేదు. ఇంకా కొంచెం ఇట్లా ముందుకి ఇట్లా అనేసి వెనక్కి జరగండి, లేకపోతే మొత్తం కాలు మీద కూడా పడిపోయాయి. టైం బాగుండి ఈ చెయ్యికి ఒక్కటే మొత్తం అరచేయి మొత్తం పడినాయి. సో ఇదండి మ్యాటర్ ఈరోజు. నేను మళ్ళీ చెయ్యి బాగా అయిన తర్వాత వర్కులు అన్నీ వేసేటి ఉన్నాయి. వర్కులు అన్నీ కొన్ని చూపించేటివి మీకు అన్నీ చూపిస్తాను. పెయింటింగ్ వేసేది ఇంకా ఉంది, శారీస్ కూడా ఉన్నాయి, అవన్నీ వేయాలి. టైం లేదు నాకు, వేయాలి. అందులో ఇలా జరిగింది నాకు. బాగా అయిన తర్వాత నేను వర్కులు అన్నీ ఏమున్నాయి అన్నీ చూపిస్తాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఇలాంటి పొరపాట్లు ఎవరు చేయకుండా మీరు ఈ వీడియో షేర్ చేస్తే చాలా కొంతమందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, బాయ్ అండి.